క్రిస్మస్ హల్లెలూయా చెప్పండి నవ్వుతూ. హ్యాపీ క్రిస్మస్. విష్ యు హ్యాపీ మేరీ క్రిస్మస్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగనే మరి ఆత్మీయులు దైవజనులు ఎంతో మంది ఈ ఫేస్బుక్ లో ఉన్నటువంటి ఎంతో మంది దేవుని బిడ్డలు, దేవుని ప్రజలైన వారికి, దైవ సేవకులైన వారికి మరి మా పరిచయం తరపున హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తా ఉన్నాను. ఈ క్రిస్మస్ మీ జీవితాల్లో వెలుగులతో నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ లోకానికి ఆయన దిగవచ్చున్నాడు. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూచెదరు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆశ్చర్యకరమైన వెలుగును చూస్తారు అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చీకటిలో ఉన్న జనులు వెలుగును చూడటం ఏమిటండి? చీకటిలో ఉన్నటువంటి జనులు ప్రజలు ఏ రీతిగా చీకట్లో ఉన్నారు, ఎటువంటి చీకట్లో ప్రజలు ఉంటున్నారు, ఆ ప్రజలకి ఏ వెలుగు అవసరమైనదో ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. పిల్లరా, 400 సంవత్సరాలు ఒక నిశ్శబ్ద కాలం ఉంది. ఆ కాలంలో దేవాది దేవుడు ప్రజలతో మాట్లాడటం మౌనమైపోయాడు. 400 సంవత్సరాలకి ముందు పరిస్థితులు ఎలాగున్నాయంటే, దేవుడు ప్రవక్తల ద్వారా ఆయా ప్రజల్ని హెచ్చరిస్తూ ఉండేవాడు. ఎవరైనా తప్పు చేసి ఉంటే గనక డైరెక్ట్ గా దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడటమో, దర్శనం ద్వారా మాట్లాడటమో లేని ఎడల ఆయా ప్రవక్తలు పంపించి, దేవుని బిడ్డలారా, ఆయా ప్రవక్తలు పంపించి వాళ్ళు హెచ్చరించడం కానీ జరుగుతూ ఉండేది. వాళ్ళు హెచ్చరించడం అనేది జరుగుతూ ఉండేది. కానీ ఒక సమయం వచ్చింది, అసలు దేవుడు పూర్తిగా మౌనమైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి చెప్పండి. ఆ స్త్రీ అయినట్టు వారు కూడా కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్తలు హెచ్చరించడం మానేశారు, ప్రవక్తలు గద్దించడం కూడా మానేశారు. కారణం ఏమిటంటే దేవుని స్వరం వారి దాకా రావటం లేదు, దేవుని సందేశం వారు వినలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క శబ్దం అనేది ప్రజలకు తెలియటానికి ప్రవక్త అంటే ఏమిటంటే దేవుని దగ్గర నుంచి ఉపదేశం పొందుకొని ప్రజలకు ప్రకటించేవాడే ప్రవక్త. ప్రవక్తతో కూడా దేవుడు మాట్లాడటం మౌనమైపోయాడు. కనుక ప్రజలు మంచి ఏంటో చెడు ఏంటో తెలియక అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, దేవోక్తి లేని ఎడల మనుషులు ఏమవుతారంట? కట్టడి లేకుండా తిరుగుదురు అని. నిజమే పిల్లారా, దేవుని శబ్దం, దేవుని స్వరం, దేవుని గద్దింపు ప్రజల జీవితాల్లో మౌనమైంది కనుక, ప్రజల జీవితాల్లో మౌనంగా ఉంది కనుక ప్రజలు పాపం అనే బంధకాల్లోకి వెళ్ళిపోయారు, పాపం అనే చీకట్లోకి ప్రజలు వెళ్ళిపోయారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మౌలిగా రకం స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 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 మనం ఆ యాంపులేరు నమ్మి ఆరాధన చేశాం. కరెక్ట్గా ఆరాధన ప్రారంభించిన టయానికి దాని మీద దయ్యాలు, ఒక లారీ దయ్యాలు కూర్చొని దాని మీద దెబ్బగా ఆరాధన మనసంతా
ఇది కూడా సర్కార్ జాతర దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిల్లరా, అసలు గద్దించేవాడు లేకపోతే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక నాయకుడు అనేవాడు లేకపోతే ప్రజల యొక్క స్థితిగతులు ఎలాగుంటాయో ఒక్కసారి గమనించండి ప్రియులారా. ఒక దైవ శబ్దం లేదు, ఒక ప్రవక్త గద్దింపు లేదు. భయంకరమైన పరిస్థితుల మధ్యలోకి ప్రపంచ జనాభా వెళ్ళిపోయింది. పాపం అనే చీకట్లోకి వారు కోరుకొని వెళ్ళిపోయారు. అందుకే పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, 400 సంవత్సరాల అనంతరము ఏ ప్రవక్తతోనో, ఏ యాజకులతోనో, ఏ దేవుని బిడ్డతోనో మాట్లాడి మీడియేటర్గా వచ్చి ప్రజల దగ్గర పంపించడానికి నేను ఇష్టపడలేదు. కానీ ప్రవచనాలు చెప్పబడినట్టుగా యెషయా అనేటువంటి గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్తలలో కల్లా గొప్ప ప్రవక్త యెషయా ప్రవచించినట్లుగా ఏలగా మనకు కుమారుడు అనుగ్రహించబడిను. ఆయన భుజము మీద రాజ్యభారములను. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు నిత్యులకు తండ్రి, బలవంతుడైన దేవుడు అని యెషయా ప్రవచించాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లరా, యెషయా ప్రవచించినట్టుగా దేవాతి దేవుడు ఎదుగో ఆయనే వాక్యమైన దేవుడు. పిల్లరా, ఆయనే శరీరమును ధరించి, ఆయనే వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి. అందుకే యోహానేటువంటి భక్తుడు రాస్తూ ఉన్నాడు కదా, ఎదుగో ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి యేసుక్రీస్తు అనే నామధేయుడుగా ఏ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. లేఖనం సెలవిస్తుంది, ఆయన లోకాన్ని వెలిగించడానికి లోకానికి వచ్చాడు. చీకటిలో, పాపం అనే చీకట్లో ఉన్నటువంటి వెలుగు ఆ జీవితాల్ని ఆ పాపం యొక్క నీచమైన పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చి గొప్ప క్రిస్మస్ కాంతుల చేత నింపడానికి ప్రభువు యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూస్తారు. హల్లెలూయా. ఇదివరకు నీళ్ళు పాడేవాడు కదా పాట, ఏంటంట, అర్ధరాత్రి వేళయందు నిద్రపోతుంటే గొప్ప వెలుగు మేము చూచాము. అవే ఆ వెలుగులో అంతా ఏ వార్త చెప్పారంట? మంచి వార్త మాకు చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ వెలుగులో? ఆమేన్. అర్ధరాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు. ఆమేన్. హల్లెలూయా. అది కేవలం మనిషి పోయే నిద్ర మాత్రమే కాదు దేవుని బిడ్డలారా. పాపమనే నిద్రలో ఉన్నారు, శాపమనే నిద్రలో ఉన్నారు. ఆ పాపము, ఆ శాపము ప్రతి ఒక్క ప్రజలని నిత్య నరకములోకి, నిత్య శాపములోకి, నిత్య దేవుని బిడ్డలారా అంధకారములోకి నడిపిస్తుంది. అలాంటి యొక్క మనుషుల మధ్యలోకి ఏమొచ్చిందంట? ఆ గొప్ప వార్త వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమిటి ఆ వార్త? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఏమిటండి ఆ వర్తమానం అంటే? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవదూత చెప్పకనే చెప్పింది, ఇది ఏ వార్త అంటే ఇది కొందరికి వార్త కాదు, ఇది కొంత దేశానికి వార్త కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వార్త కాదు. ఇది ఎవరికి వార్త అంటే ప్రజలందరికీ, ప్రజలందరికీ కలిగిన మహా సంతోషకరమైన వార్త. ఆమేన్. ఇది ఈ క్రిస్మస్ పండుగ అనేది ద వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అన్నారు. దీన్ని కారణం ఏమిటంటే ఒక సంక్రాంతి ఉంది. ఇది కేవలం ఇండియా
లాగా రకరకాల పండుగలు ఉన్నాయి. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి పరిమితమైన పండుగలు ఉన్నాయి. ఈ రోజు మనం ఆరాధిస్తున్నాము. ఈ రోజు క్రిస్మస్ అని అందరూ ఈ స్థలంలో కూడుకున్నాము. ఈ పండుగకున్న విశిష్టత ఏమిటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి జనాభా ఈ రోజు ఆయన నామమును స్తుతిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగానే చెప్పింది ఆ దూత, ఆయన తెల్లోళ్ళకో నల్లోళ్ళకో దేవుడు కాదు, ఒక నల్లోళ్ళకి సంబంధించిన దేవుడు కాదు, ఒక తెల్లోళ్ళకి సంబంధించిన దేవుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చీకటిలో ఉన్న చెడులు ఏ వెలుగంటది? గొప్ప వెలుగును చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యనే అడుగుదాం. మనం రక్షించాడు కదా, మళ్ళొకసారి నెమరు వేసుకున్నాం కొన్ని మాటలు. యేసయ్యా, ఇంకా నీ పుట్టుకలో ఉన్న మర్మం ఏమిటయ్యా? నువ్వు ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చావు ప్రభు అని కొన్ని మాటలు ఆ ప్రభు వారినే అడిగి తెలుసుకుందామని. అడుగుదామా? ఎవరు రెడీ? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ ప్రభువుని అడగాలంటే మరి లేఖనాల్లోకి వెళ్ళాలి మనం. చదువుదాం మరి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. 22వ అధ్యాయము 16. ప్రకటన గ్రంథం 22:16. చూడండి, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎవరిని? దావీదు యొక్క వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకు చుక్కనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏ వంశం నుంచి పుట్టాడంటే దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయినట్టుగా. ఎక్కడ దావీదంటే, ఎక్కడ గొర్రెలు కాసుకునే వ్యక్తి, ఎక్కడో గొర్రెలు కాసుకోవడం తీసుకొచ్చేసి రాజుగా అభిషేకించి అంత గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఈ యొక్క కడుతీరుడైన, అందరి చేత నిషేధించబడిన, అందరి చేత వెలువేయబడిన, అందరి చేత అవమానించబడిన ఆ వ్యక్తిని గొప్ప చేసి, ఇదిగో నేను ఎవరినో తెలుసా, అలాంటి దావీదు గుడారాన్ని గొప్ప చేసి ఆయన అంటున్నాడు, నేను ఎవరినో తెలుసా, దావీదు యొక్క సంతానము, వేరు చిగురు నేను. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ అద్భుతమైన ప్రణాళిక అంటే దేవుంది. దావీదు యొక్క వేరు చిగురు సంతానమునై ఉన్నాను, వేగు చుక్కనై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు ఈరోజు ఎందుకు ఈ మాటలు దేవుడు మనతో ముచ్చటిస్తున్నాడంటే, మనకి కూడా దేవాది దేవుడు ఏమై ఉన్నాడంటే, వేరును దేవుడు కదా, దావీదు యొక్క వేరును చిగురునై ఉన్నట్టుగా మనకు వేరు ఆయనే, ఆ వేరుకు చిగురు కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. దావీదు యొక్క సంతానము అని చెప్పుకుంటున్నాడు ఆయన. దావీదు వేరు చిగురు నేనే అంటున్నాడు. అందుకే చూడండి, దావీదు గుడారంలో పడిపోయినా దేవుడు ఏం చేశాడు? తిరిగి మరలా కట్టాడు ఆయన. యేసేపు యొక్క సంతతి దేవుని బిడ్డలారా బలహీనమైన
అయిపోయింది. కానీ కొన్ని సందర్భాల్లో దావీదు యొక్క గుడారంలో పడిపోయినా గాని దేవుడు మరలా లేవనెత్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కారణం ఏమిటయ్యా అంటే దావీదు యొక్క వంశము అంతగా వృద్ధి చెందగల కారణం ఏమిటంటే దావీదు అంతగా వృద్ధిలోకి ఆశీర్వాదములోకి రావడం గల కారణం ఏమిటంటే దావీదుకి వేరు ఎవరు చెప్పండి అమ్మ గట్టిగా. హల్లెలూయా. వేరు అనేది ప్రారంభానికి మూలం అన్నమాట. వేరు లేకపోతే చెట్టు ఎదిగిందా? వేరు లేకపోతే ఆ చెట్టు మేలుకరంగా ఉంటదంటే ఏమాత్రం ఉండడానికి అవకాశము లేదు ప్రియులారా. చూడండి, ఆయా సందర్భాలలో దావీదు యొక్క స్థితిగతులు తారుమారైపోయాయి. కానీ దేవుని ప్రణాళికలు ఆ కుటుంబం ఉన్నది కనుక ప్రియులారా, అందుకే వాక్యం శ్రమిస్తుంది కదా, వృక్షము నరకబడి దాని వేరును చీకు పట్టిన, దాని మొద్దు పాతగిలిన, నీటి వాసన చేత అది మరలా చిగురించును. ప్రజలా లేలేత కొమ్ముల దానికి వేయును. ఈరోజు క్రీస్తుని ఎరిగి ఉన్న దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాన పర్వదినాన మీ అందరితో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే దావీదు సంతానానికి దేవుడు వేరు చిగురై ఉండి నడిపించినట్టుగా మనకి కూడా మన జీవితాల్లో ఆయనే వేరై ఉండి కనుక మనల్ని నడిపించగలిగినట్లయితే ఒకవేళ ఈ చెట్టు మీదకి ఎన్ని గాలులు వీచినా, పడగొట్టబడే పరిస్థితులు వచ్చినా, వేరులు కూడా చీకి పెట్టినా ఆ వేరుకి ఏమి చేస్తాడు అంటే మరలా చీకరింపజేస్తాడు. దేవునికి మరణ కలుగునుగాక. మరణ చిగురు రాబోతుంది, మరణ వృద్ధిలోకి రాబోతుంది, మరణ ఆశీర్వాదంలోకి రాబోతుంది. కారణం ఏమిటంటే కనబడని ఒక వేరు ఏం చేసేది, మనలకి చిగురు ఇస్తుంది. వేరేంటి? చెట్టుకి బలం. ఆమేన్. మనకు బలం ఎవరు? యెహోవాయే మనకు బలము. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడే మనకి బలము. ఇది కనపడదు కానీ దేవుడు లోన వర్క్ మొత్తము ఆ వేరే చేసేది. ఈరోజు దేవుని సంఘములున్న ప్రతి కుటుంబము కూడా మన దేవుడు లోన వేరు ఏది కనపడకుండా ఆ చెట్టుకు సారాన్ని బలములు పడిపోకుండా ఏ రీతిగా అయితే బలముగా నిలబెడితే లోన వేరు, మీ వంశాలు మీ కుటుంబాలు ఆ రీతిగా నా దేవుడు వృద్ధిలోకి తీసుకువచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ వంశానికి బలము ఆయనే, మీ కుటుంబానికి ఆధారము ఆయనే. దావీదు గుడారానికి వేరు చిగురుగా ఉన్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి ఆశీర్వాదం ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ఇశ్రాయేలు యొక్క జీవితానికి కూడా వేరు ఆయనే, చిగురు ఆయనే. వేరు చిగురు ఆయన. ఇది పడగొట్టాలని, కోకటి వేళ్లతో సహా పెగిలించాలని తన బిడ్డల్లో అనేక సందర్భాల్లో సాతాను సమూహాలు రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ అప్పుడు ఇప్పుడు కూడా ఇశ్రాయేలుకి ఆధారం ఎవరంటే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో వాక్యంలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. రోమా పత్రిక 11వ అధ్యాయము 26వ వాక్యం చూడండి ఒకసారి. రోమా పత్రిక 11వ అధ్యాయము 26వ వాక్యాన్ని చూడండి ఒకసారి. రోమపత్రిక 11:26. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును.
పరిహరించినప్పుడు ఆ, నా వలన వారికి ఆ, కలుగు నిబంధన ఇదే ఆ, అని వ్రాయబడినట్టు ఆ, ఇశ్రాయేలు జనులందరూ ఆ, రక్షింపబడుదురు. ఆ, సువార్త విషయమైతే ఆ. వాళ్ళు చాలని దేవునికి మహిమ కలుగును గాక. ఒక అన్యజనులకి కంటే రక్షణ ఆయన పుట్టడం వలన ఎవరికి రక్షణ అంట? యాకోబులో నుండి భక్తిహీనత నేను తొలగిస్తాను అని వాగ్దానం ఉంది దేవుని బిడ్డలారా. వాళ్ళ యొక్క తొట్టుపాటు వాళ్ళ గుండె గట్టితనం అవడానికి గల కారణం ఏంటంటే, కఠినం అవడానికి గల కారణం ఏంటంటే, అన్యజనులు ప్రవేశము జరుగు వరకు కూడా దేవుని మీద ఇశ్రాయేలుగా మనసు కఠినమైపోద్దు. కానీ ప్రభు వాగ్దానం ఉంది కదా, ఆయన పుట్టుట వలన కేవలం క్రైస్తవులు, అన్యులుగా ఉన్న క్రైస్తవులు ఆయన రక్షణ పొందుకొని క్రైస్తవులుగా మారటం వల్ల ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు, కానీ జన్మత వాగ్దాన సంబంధులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో ఉన్న భక్తిహీనత ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే అది తొలగించబడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. సోదరు చెప్పండి గట్టిగా. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యాలు చూడండి ఒకసారి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యాన్ని. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. దేవునికి మేము ఏ కాలమందు, అందుకే పోయిన వారం కూడా అనుకున్నాం కదా, దేవుని టైం అనేది ఒకటి ఉంది, నిర్ణయ కాలం అనేది ఒకటి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రీమంతుడును అద్వితీయ దేవుడైన ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయులు కూడా దేవుడి ప్రత్యక్షంగా పోతూ ఉన్నాడు. చూడండి, ఈ ప్రత్యక్షత వాళ్ళకి మరుగై ఉంది. ఏ ప్రత్యక్షత? ఇప్పుడు ఈ క్రిస్మస్, ఈ ఆనందం, ఈ ఎంజాయ్మెంట్, ఈ రక్షణ మనం అనుభవిస్తున్నాం, కానీ నేటి వరకు ఎవరి జీవితాలు లేదు, ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో ఆ రెవల్యూషన్ లేదు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఎదుగో ఒక టైం రాబోతూ ఉంది, శ్రీమంతుడును అద్వితీయుడైనటువంటి ఆ దేవుడు అదిగో యుక్త కాలమందు వారికి కూడా ప్రత్యక్షంగా పోతున్నాడు. చదవండి, జాన్ 12:42, యోహాను 12:42 చూడండి సార్. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వాక్యాలు చూడండి సార్. యోహాను సువార్త 12:42. యోహాను 12:42 కమ్మా, 12వ అధ్యాయం 42, 12:42. ఓకే. అంతటా యేసు బిగ్గరగా ఇట్లా నేను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు సార్ దేనికి వచ్చానంటే, ఆయన తీర్పు తీర్చడానికి నేను రాలేదు. దేనికి వచ్చాను? నేను లోకాన్ని రక్షించడానికే వచ్చాను. అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎవరు అనేది శాస్త్రులు పరిశీలితో అని చెప్పుకుంటున్న అద్భుతమైన ఉదంతాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఇదిగో నన్ను, నా మాట విన్నవాడు
ఎవరి మాట విన్నప్పుడు ఉన్నట్టు తండ్రి మాట విన్నాడు. నన్ను పంపిన వాడి మాట విన్నట్లే. అందుకే నా చిత్తము నెరవేర్చుకోవడానికి రాలేదు గాని నా తండ్రి చిత్తము నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో మనం గమనించినట్లయితే మనకి కూడా మన జీవితంలో అనేక ఆలోచనలు, ఆశలు, స్వచ్ఛతాలు ఎన్నో ఉంటాయి. కానీ ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ఏంటంటే నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే ఈ భూమి మీద నెరవేర్చబడును గాక. సోదరు చెప్పండి గట్టిగా, నీ చిత్తమే నెరవేర్చబడాలయ్యా. నీ ఆలోచనే ఈ క్రిస్మస్ పండుగ రోజు మనం తీసుకునేటువంటి ఒక మంచి దేవుడిగా ఒక గ్రీటింగ్స్ కావచ్చు, ఒక మంచి నిర్ణయం కావచ్చు, మంచి ఆలోచన ఏమిటాయంటే పిల్లరా, మన చిత్తము నశించాలి, దైవ చిత్తము మన జీవితంలో ఏలునుగాక. ఆమేన్, హల్లెలూయా. మన ఆలోచనలు వేరే ఉంటాయి, మన తలంపులు వేరే ఉంటాయి, మన ఉద్దేశాలు వేరే ఉంటాయి, మన ఆశలు వేరే ఉంటాయి. దేవుడు బిడ్డారా, ఈ లోకంలో మన ఎంతకాలం దేవుడు బ్రతికిస్తున్నా మన ఆలోచన, మన కోరికలు కాదు కానీ దేవుడు ఇంకా ఎందుకు ఈ లోకంలో మనం పుట్టించాడు, ఎందుకు బ్రతికిస్తూ ఉన్నాడు, ఆ ఆలోచన ఇదిగో అది మాత్రమే నెరవేర్చబడును గాక. ఏమేం చెప్పండి గట్టిగా. ప్రతి వ్యక్తి పట్ల ఏముందో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. దేవుడిలారా, అలాగనే ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తికి ఒక ఆలోచన ఉంది, నీ గురించి నీకు ఒక ఆలోచన ఉంది, నీ గురించి దేవునికి ఒక ఆలోచన ఉంది. నీ గురించి నీకున్న ఆలోచన నెరవేర్చబడటం ముఖ్యమా, నీ పట్ల దేవుడికి ఉన్న ఆలోచన నెరవేర్చుకోవటం ముఖ్యమా? చెప్పండి. ఎవరి చిత్తం నెరవేరాలి? నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే నెరవేరునుగాక. నీ ఆలోచనే సిద్ధించునుగాక. నీ తలంపులే నా జీవితంలో నెరవేరునుగాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, నేను లోకమునకు తీర్పు జడ్జిమెంట్ చేయటానికి రాలా, నేను న్యాయాధిపతిగా జడ్జిమెంట్ తీర్పు తీర్చడానికి రాలా. తప్పు చేసిన ఏం చేయాలి? ఆయన తీర్పు తీర్చేయాలి, వాస్తవంగా జడ్జిమెంట్ ఇచ్చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఎవడు తప్పు, యేసుప్రభువు వారు వచ్చింది ఎందుకు? ఎవడు ఏం తప్పు చేసిండో వాడికి శిక్ష చేయడానికి వచ్చాడు ఆయన. ఆ మాట స్పష్టంగా చెబుతున్నాడండి శాస్త్రుల పరిస్థితి. ఆయన బాయ్, నేను ఈ లోకానికి వచ్చింది ఎందుకయ్యా అంటే, మీరు ఈ క్రిస్మస్ పండుగ రోజు అనేక పాటలు పాడుకుంటున్నారు. ఇంకా కొన్ని సంఘాలు ఏం పాటలు, లాలి లాలమ్మ లాలమ్మ లాలి లాలి పాడరే బాలయేసునకు జో లాలి. పాడుకోండి లాలి పాటలు మంచిగా. ఇంకా లాలిపాపలు తినే లాలిపాటలు పాడుకుని బాలయేసుగా లేడు ఇంకా ఆయన. యోగా గోత్రపు పదమ సింహముగా రాజులకు రాజుగా ఆయన మేఘారుడై తన వారిని వెంట పెట్టుకొని రాబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ధవళ వస్త్ర శరీరధారిగా ప్రకాశించేటువంటి ఆ మహామహిమ కలిగినటువంటి ఆ ప్రభావముతో ఇదిగో మధ్యాకాశములకి ఆయన రాబోతున్నాడు. ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి కాదంటే వచ్చింది ఆయన. దేవుని కొరకు వచ్చాడు ఆయన. ఆ లోకమును రక్షించడానికి. ఏదో ఒక పదం ఉంది హైదంలో, దుష్ట శిక్షణ శిష్య అదేనమ్మా రక్షణ. దుష్టులు ఏం చేయాలంట? ఏం చేయాలంట? అరే బాబు, అసలు నేను దుష్టుడు కూడా ఏం చేయను, చేయను. కాకపోతే ఆ దుష్టుడు హృదయాన్ని ఏం చేస్తా, నేను మార్చేస్తా. ఆమేన్. ఒరే బాబు, నువ్వేం చేస్తావంటే దుష్టుని పట్టుకొని పోయి శిక్షలకు అప్పగిస్తావు, దుష్టుని తీసుకెళ్లిపోయి ఇదిగో నాశనానికి అప్పగిస్తావు, దుష్టత్వంలో ఉన్నాడు తీసుకెళ్లిపోయి ఇదిగో శిక్షలో ఉన్నాడు లేకపోతే బలివీరుడు తీసుకెళ్లిపోయి ఒక పాపి తీసుకెళ్లిపోయి వీడు మరణానికి అర్హుడని చెప్పేసి నువ్వు
నువ్వు శిక్షకు అప్పగిస్తావు అని చెప్పేసి, కానీ నేను శిక్షకు అప్పగించేవాడు కాదు, లేకుంటే దుష్టుని శిక్షించేవాడిని కాదు, కానీ దుష్టుడి యొక్క పాపాన్ని, తన చర్యను, తన జీవితాన్ని, తన బ్రతుకులను, తన చీకటిను పారలోని వెలుగుతో నింపి ఒక వ్యక్తిని నీతివంతులుగా మార్చి ఆ ప్రాంతానికి, ఆ సొసైటీకి ఒక మేలుకరమైన వ్యక్తిగా మారుస్తాను. ఒక రకంగా చెప్పాలంటే మనం కూడా ఏం రావాలి, జడ్జిమెంట్ అనేది రావాలి. మనం కూడా దుష్టులమే, మనం కూడా పాపులమే, మనం కూడా బలహీనమే. ఈ బలహీనమైనటువంటి నిన్ను, నన్ను, ఏం చేశాడంటే ఆనందంగా ఉండరే కొద్దిగా కాలేదు. క్రిస్మస్ కాలేదు, కొంచెం పట్లు వేసుకుంటేనే కళ కాదండి. యేసయ్య మన గుండెల్లో ఉన్న మూల కనబడింది. సోదరు చెప్పడు గట్టిగా. నాకు ఈసారి అనిపించలేదు. పెట్టుకోండి నంబర్ 1 పాయింట్లో ప్రైజ్ ఆమేన్. మనం చూడటానికి మంచి కాస్ట్ అనుకో మాకండి చూడటాడు. హల్లెలూయా. మనకి ఇది కాదు ఆనందం. ఏంటది? యేసయ్య ఉంటే నీ హృదయాల్లో నిజమైన ఆనందం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన వెలుగులో క్రిస్మస్ కాంతులు మన గుండెల్లో ప్రసరించునుగాక. ఆయన అంటున్నాడు, లోకానికి తీర్పు తీర్చడానికి నేను రాలేదయ్యా. వీళ్ళు జడ్జిమెంట్, నువ్వు పాపం చేశావు కాబట్టి ఇక నీకు శిక్ష, నువ్వు శిక్షించబడాల్సిందే, నీకు ఆ మరణమే గతి అని చెప్పేసి మరణం డిక్లేర్ చేయడానికి రాలా. మరణంలో ఉన్నవాడికి జీవాన్ని డిక్లేర్ చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. మరి లోకం అనేది దుష్టుడు శిక్షించకపోతే ఎలాగండి? దుష్టుడికి మరణ శిక్ష అయిపోతే ఎలాగండి? దుష్టుడికి నేరం చేసినటువంటి దుష్టుడిని చంపకపోతే ఎలాగండి అని చెప్పేసి అలాగైతే దేవుడు ఏమన్నాడు తెలుసా? అసలు నీతిమంతుడు అనేవాడు ఒక్కడు కూడా లేడు. అలాగని చెప్పేసి జడ్జిమెంట్ చేయాలంటే కనుక ప్రతి ఒక్కరిని జడ్జిమెంట్ ఇవ్వాలి. మరి ఆయన ఒకరోజు ఒక స్త్రీని ఏం చేశారు? చాలా మంది చిన్న పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, పిల్లోళ్ళు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కలిసి ఒక ఆమెను పాప కొట్టుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరికీ వేసే ఎదురుపోయాడు. ఏంద్రా ఏం సంగతులు ఏంటంటే, ఈమె మోషే శాస్త్రానికి విరోధంగా ఏం చేసింది? పాపము చేసింది. కాబట్టి మేము మోషే ధర్మశాస్త్రం పాపం చేసిన కానీ రాళ్లతో కుడి చంపాలి కనుక మేము చేస్తున్నాం అన్నారు వాళ్ళు. కనుక మీరు వాడు బతుకండి అంటే ఏమన్నా దొరలే, బయటికి అందరూ దొరలే. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఎవరికి ఎక్కడ ఆ మీద రాళ్ళు వేయడానికి వచ్చిన వాళ్ళందరూ దొరలే. కానీ ఇది అంటారు కదా, చెప్పేది ఏ రంగనీతుడు, దూరేది ఏ గుడిసెలో అట్టుందంట. ఇలా వాడు బతుకంత కింద రాసరికి యేసుప్రభు నా జీవితం అంతా భూమి మీద రాసేసాడు. ఇది గనక మా యావ గనక చూస్తే నాకు ఈపి సాప్ అయిపోద్ది, చీపుని గట్ట తిరిగేసిందని చెప్పేసి వాడు బొదవమని వాడు వెళ్ళిపోయాడు. ఇంకొకడు వస్తాడు, వాడి బతుకు రాశాడు. మొత్తాన్ని రాసేసరికి దేవుడు బిడ్డలారా చిన్న పిల్లోడుతా అందరూ వెళ్ళిపోయారు. ఆయన నిలబడ్డాడు. అమ్మ కొనసాగించు అదే జీవితాన్ని అన్నాడా? ఏం చేశాడు ఆయన? అమ్మా నేను
రాయి వేయటానికి రాలేదు, నేను ఉన్న పాపం అనే రాయిని తొలగించడానికి ఇలా కనుకొచ్చాను. ఇక మీదట నీవు పాపము చేయవద్దు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, లోకానికి నేను అందుకే ఒక్క మాట చదువుకుని ముగించుకున్నాను. లోకసువార్త 19:10 చూడండి ఒకసారి. లోకసువార్త 19:10 పిల్లరా, లోకసువార్త 19:10 దయచేసి త్వరగా లోకసువార్త 19:10 దయచేసి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినని మనసారి చదువుదాం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చేనని అని ఆమె అంటే ఇది పాపముతో శాపముతో నశించిపోతుంది కనుక కాబట్టి ఈ రోజు ఎంతైనా దేవుడు శ్రమించాలండి. కారణం ఏమిటంటే నిజమే, మనము కూడా నశించినటువంటి జీవితాలే ఒకప్పుడు, మనవి కూడా బలహీనమైన బ్రతుకులే ఒకప్పుడు, మనము కూడా ఎదుగు నిలుస్తున్న జీవితాలే ఒకప్పుడు. మనందరినీ కూడా దేవాది దేవుడు ఏం చేశాడంటే, అందుకే యోహాను భక్తుడు దేవుని బిడ్డలారా బాప్తిస్మమిస్తూ ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు నడుచుకుంటలాగా ఎదుగు ఆ మార్గం కూడా వెళుతున్నప్పుడు యేసయ్య యేసు వైపు చూస్తూ వేలెత్తి చూపిస్తూ మాట్లాడుతున్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆమేన్, హల్లెలూయా. యేసు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుళ్ళరా. ఆయన రాకపోతే మనకు రక్షణ వచ్చేది కాదు, ఆయన రాకపోతే పరలోకం దొరికేది కాదు, ఆయన రాకపోతే మన నీతిమంతులుగా తీర్చబడేవాడు కాదు, ఆయన రాకపోతే మనకు ఆనందం జరిగేది కాదు, ఆయన రాకపోతే క్రిస్మస్ కాంతులు మన జీవితాల్లోకి వచ్చేవి కాదు. చివరికి ఒక మాట, ఈ క్రిస్మస్ ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మొదటి క్రిస్మస్ లో ఈ రోజు మనందరం డెకరేషన్ చేసుకొని కొత్త బట్టలు ఆనందంగా ఉన్నాం కదా. ఆ మొదటి క్రిస్మస్ లో వారు ఆనందంగా లేరు దేవుని బిడ్డలారా. మరియమ్మకు ఆనందం లేదు, యేసేపుకు ఆనందం లేదు. కారణం ఏమిటంటే ఆ చల్ల గాలిలో దేవుని బిడ్డలారా ఇదిగో ఆ ప్రజా సంఖ్యలో రాయటానికి దేవుని బిడ్డలారా ఆయన తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఒక భక్తుడు ఒక పాట పాడే అద్భుతమైన పాట. ఆ చల్లగాలిలో ఆ మరియమ్మ తల్లి భయంకరంగా వేదన గురయిందంట పిల్లారా. అందుకే ఒక భక్తుడు పాడాడు, ఏ పాట పాడేను యేసయ్య నీ పుట్టినరోజు తలచుకొని అని. ఆ ప్రసరించిన తర్వాత ఆయనైనా సంతోషంగా ఉన్నాడంటే ఆయన మాత్రము సంతోషంగా ఉన్నాడా? పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టి ఉన్నాడు, కంపు కొట్టి దేవుని బిడ్డ రాజు అయ్యుండి మహిమ కలిగినటువంటి ఆ సింహాసనం విడిచిపెట్టి ఈ రోజు క్రిస్మస్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒకటి శ్రమను ఆయుధంగా ధరించుకోవాలి, రెండోది తగ్గింపును మళ్ళీ తీసుకోవాలి. సర్వాధికారి అయిన దేవుడు, అద్వితీయ దేవుడు ఆయన ఎక్కడ పుట్టాడు? సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో ఆ పశువుల తొట్టులో పడుకున్నాడండి. నిరంతరము పరిశుద్ధులు పరిశుద్ధులను వేల కోట్ల వెలుగు దూత గణముల చేత నిత్యము కొనియాడబడుచున్న ఆ దేవుడు మనలాంటి పాప శరీరము ధరించుకొని కడిదీనుడై ఆ కంపు కొట్టి ఆ పశువుల తొట్టులో ఆయన పడుకున్నాడు, నీ కోసం నా కోసం. కానీ మనం మన జీవితాల్లో ప్రభుని నమ్ముకున్నాక, ఆయన మన కొరకు అంత త్యాగం చేస్తే, మనం ఆయన నమ్ముకున్నాక చిన్న అవమానం వస్తే తట్టుకోలేకపోతున్నాం, చిన్న ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం, హెచ్చింపును కోరుకుంటున్నాం. దేవుని బిడ్డలారా ఇదిగో మన జీవితంలో ఘనతను కోరుకుంటున్నాం. కానీ దేవాతి దేవుడు ఆయన ఘనతను హెచ్చింపును తగ్గించుకొని, అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉంది. ఆయన ఏ మనసు? తగ్గించుకునే మనసు, పరిచర్య చేసే మనసు, శ్రమ పడే మనసు. ఈ క్రిస్మస్ రోజు అట్టి మనసు మనందరూ దయచేయగాక. అందరూ ప్రార్థన చేసుకున్న 10 నిమిషాలు. హల్లెలూయా. అందరూ కూడా మోకరించినట్లయితే 10 నిమిషాలు